తెలుగుదేశం, బీజేపీ, జనసేనకు సంబంధించి పొత్తైతే ఖరారైపోయింది. వీళ్ళ ముగ్గురు కలిసి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాన్ని చేయబోతున్నారు. రానున్న 45 రోజుల్లోనే ఎలక్షన్ ఉండబోతోంది. ఎలక్షన్ కి వీళ్ళు వెళ్ళటం కూడా ముగ్గురు కలిసే వెళ్తారు. ఏ ఏ ప్రాంతాల్లో అయితే బీజేపీ పోటీ చేస్తుందో అక్కడ సైకిల్ గుర్తు గాని, గ్లాస్ గుర్తు గాని ఉండవు ఓటు వేయడానికి. అట్లా డిఫరెంట్ నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ సీట్ల కేటాయింపు జరిగిందో ఆ రకంగా వీళ్ళు పోటీ చేస్తారు. బానే ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2014లో ఇదే పొత్తుకి మేము ఓటేశాం కదా, మీరు మమ్మల్ని గెలిచిన తర్వాత అన్యాయం చేశారు కదా, పోలవరం కానీ కేంద్రానికి సంబంధించి పోలవరం కానీ లేకపోతే ఇంకొకటి కానీ అన్యాయం చేశారు కదా అని ప్రశ్నించేటువంటి డేంజర్ ఉంది. ఇదొక్కటే వీళ్ళకు ఉన్నటువంటి బిగ్గెస్ట్ నెగిటివ్. ఎందుకంటే 2014 మ్యాజిక్ ని రిపీట్ చేయడం తేలికే. ఎందువల్ల అంటే అప్పట్లో మోడీ గాలి ఎట్లా ఉందో ఈ మూడో టర్మ్ లో కూడా మోడీ గాలి కాస్త పెరిగిందని అంటున్నాయి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పవనాలు. 370 సీట్ల వరకు బీజేపీ ఒంటరిగా ఎన్డీఏతో కలిపి 400 సీట్లు కొట్టే ఆలోచనలో ఉన్నటువంటి బీజేపీ ఎన్నడూ లేనంత హైలో ఉన్న మోడీ యొక్క చరిష్మా స్టామినాని ఈసారి ఎన్నికల్లో ఉపయోగించుకోవడానికి చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నారు. కేవలం అదొకటే కాదు, కేంద్ర ఎన్నికల సంఘం కానీ, గెలిచిన తర్వాత కేంద్రం నుంచి నిధులు కానీ, ఇట్లాంటివన్నీ సాధించుకోవడం కోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే జనసేన పార్టీకి ఎందుకు పొత్తుకు వెళుతున్నాము అంటే, ప్రతిపక్షం యొక్క ఓటు అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చేల్చకుండా ఉండడానికి వెళ్తున్నాం అని పవన్ కళ్యాణ్ అయినా చంద్రబాబు అయినా చెప్తున్నారు. కానీ బీజేపీ విషయంలో ఆ మాట చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే అసలు బీజేపీకి ప్రభుత్వ వ్యతిరేక ఓటే రాదు. 1% మాత్రమే ఓటు బ్యాంక్ ఉంటుంది బీజేపీకి ఆంధ్రప్రదేశ్ లో. గత ఎన్నికల్లో అది ప్రూవ్ అయింది. మహా అయితే పెరిగితే 0.2% ఏమైనా పెరుగుతుందేమో కానీ అంత మించి పెరిగే పరిస్థితి లేదు. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ నడుమ చంద్రబాబు నాయుడుకి నరేంద్ర మోడీ ఒక స్ట్రాంగ్ ఫార్ములా మంత్రం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఆ మంత్రదండం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ కి మోడీ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి యొక్క పాలన గురించి తీవ్రంగా క్రిటిసైజ్ చేయబోతున్నారు. గడిచిన ఇన్ని సంవత్సరాల్లో కేంద్రం నుంచి అప్పు తీసుకుని పంచిపెట్టడం తప్ప తనకి బెటర్మెంట్ అనేది చెయ్యలేదు. తాను ఇంకా ఇసుక లేదా మద్యం ద్వారా ఆదాయాన్ని పొంది ఆ డబ్బులు వెనకేసుకున్నారు. అందువల్లే ప్రజలకి పంచుడు కార్యక్రమంలో ఎక్కడ కరప్షన్ లేదు, లేదంటే పంచుడులో కూడా కరప్షన్ కార్యక్రమాన్ని చేపట్టేవారు జగన్ అని స్వయంగా నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ కు వచ్చి చెప్పడానికి ఆలోచిస్తున్నారు. ఈ రకమైనటువంటి ఒక గొప్ప ఫార్ములాతో వీళ్ళు రంగంలో దిగుతున్నారు. అంటే కేవలం ఒక ఫార్మాలిటీగా పొత్తు పెట్టుకోవడం కాదు, నరేంద్ర మోడీతో కూడా జగన్ ని చాలా స్ట్రాంగ్ గా తిట్టించాలి అనుకున్న చంద్రబాబు నాయుడుకి మోడీయే ఈ రకమైనటువంటి ఫార్ములాని ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఏపీ ప్రజలు ఖచ్చితంగా మీరు జగన్ యొక్క విధ్వంసకర పాలనని ముగిస్తామని చెప్తున్నారు, దానికోసం జనసేనతో కలుస్తామని చెప్తున్నారు, అంతవరకు యాక్సెప్ట్ చేస్తాం. కానీ బీజేపీతో ఎందుకు కలుస్తున్నారు? 2014లో ఇదే మోడీ తిరుపతి వచ్చి ప్రత్యేక హోదా గురించి చెప్పారు, తిరుపతిని ఢిల్లీగా మారుస్తామన్నారు, పోలవరాన్ని పూర్తి చేస్తామన్నారు. ఇట్లాంటి మోడీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్కి వస్తే మీరు మళ్ళీ వాళ్ళతో ఎట్లా పొత్తు పెట్టుకుంటారు అంటూ కూడా జనం ప్రశ్నించే డేంజర్ ఉండడంతో ఈ రకమైన ఒక కొత్త ఫార్ములాని వీళ్ళు తెర మీదకి తీసుకొస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఫార్ములా నిజంగా వీళ్ళకి గెలుపునిస్తుందా లేక రివర్స్ అయ్యి మళ్ళీ జగన్నే గద్దెనెక్కిస్తుందా అనేది మీరు చెప్పండి కామెంట్ లో. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయబోతున్నారు అనేది రాజకీయంగా మీకున్న పరిజ్ఞానాన్ని ఉపయోగించి కామెంట్ చేయండి. వీలైతే క్లియర్ కట్ గా రాసుకురండి. లేదు మీకు టైం లేదంటే ఓట్ ఫర్ జగన్, ఓట్ ఫర్ చంద్రబాబు. జనం ఎవరి పట్ల ఉన్నారు అనేది మీరు ఇచ్చే ఒక్క కామెంట్ తో క్లియర్ కట్ గా అర్థం కావాలి. కాబట్టి వీడియో చూసి వెళ్ళిపోకుండా కంపల్సరీ కామెంట్ చేయండి.